విధానం కాదు. ఓకే అండి జయరాం గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్, కాంగ్రెస్ నుంచి సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? కాళేశ్వరం ఈ వద్దే 200 కోట్ల ఆస్తులు కనిపిస్తున్నాయి. ఏంటివి అక్రమ ఆస్తులు అంటే ఏదైతే జీతాల కంటే కూడా భిన్నంగా మనకు ఆస్తులు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ప్రభుత్వ శాలరీలు వస్తాయి, ఏం తక్కువ ఉండదు కూడా. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో కూడా ఈ అవినీతి బయటపడింది కాబట్టి నిష్పక్షపాతంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చేవరకల్లా అది కుంగిపోయింది రోజు. అంటే ఈ అవినీతికి అధికారులందరూ అదే రకంగా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రితో సహా ఈరోజు విచారణ ఎదుర్కొంటుందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత భయంకరమైన అవినీతి జరిగిందనేది, కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది చాలా స్పష్టంగా. ఇప్పుడు ఏఈలే కానీ అదే రకంగా ఇప్పుడు రాజకీయ నాయకులే కానీ ఇంకా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే. ఇంకోటి ముఖ్యమైన అంశం ఒకటి మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అవినీతి అనేది బాగా పెచ్చరిల్లిపోయింది. కారణం ఏంటంటే నాయకుల యొక్క అవినీతి దర్వాజాలు తెరిచిపడేసి ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు దోసుకోండి అని చెప్పేసి అని అనడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనం. ఈరోజు ఈ రకంగా చేస్తూ వాళ్ళు ఇంజనీర్లు చూడండి. ఇప్పుడు ఈఎన్సీ అని చెప్పేసి మన హరిరామ్ అంటే అయినా, అదే రకంగా ఈరోజు నూనె శ్రీధర్ అని చెప్పేసి అని వీళ్ళ దగ్గరనే 350 కోట్ల రూపాయలు దొరికి. అదే రకంగా మన యంత్రాల కొనుగోలులో 14,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కాగ్ రిపోర్టు చెప్తుంది. పూర్తిగా అవినీతిమయమైపోయిందండి. ఈ గత ప్రభుత్వం పూర్తిగా ఆ రకంగా చేసింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కనుకనే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పులను నెట్టేసి మీరు పనిచేస్తలేరు అని చెప్పేసి అని మమ్మల్ని బదలాలు చేసే కార్యక్రమం. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఇన్ని ఆస్తులు మీరు లెక్కలు చెప్తున్నారు కదా, మరి అదే రాజకీయ నాయకుల దగ్గర కూడా అక్రమ ఆస్తులు ఉంటాయి కదా? ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేను ఏమంటున్నాను, కేసీఆర్ గారు ఎంపటి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మేము అతను ఎప్పుడు ఉంటుంది టీఆర్ఎస్ లో కూడా పనిచేసి ఆ రోజు వాళ్ళ ఆస్తులు ఏంటంటే హరీష్ రావు గారు శిల్పాలు చేసుకుని తిరిగాడుకోడు, సంతోష్ రావు పరిస్థితి ఏంది, కవితమనే బ్యూటీ పార్లర్ పెట్టుకుని నడుపుతుంటే, కేటీఆర్ ఏమో అమెరికాలో జాబ్ చేస్తుంటే, ఇప్పుడు వీళ్ళందరు ఆస్తులు ఇప్పుడు అసలు ఆ రోజు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత? మన ఎన్నికలలో వాళ్ళ అఫిడవిట్స్ సబ్మిట్ చేసే కదా, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరు ఇప్పుడు ఒకటండి, ఎన్నికల టైం నుంచి అటు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరు కూడా చెప్తూ వస్తున్నారు, గత బీఆర్ఎస్ పాలనలో ఎవరెవరి దగ్గర ఆస్తులు ఎంత ఉన్నాయి, అక్రమ ఆస్తుల గురించి మీరు చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతల ఆస్తుల గురించి వాళ్ళు ఇప్పుడు అక్రమాలకు పాల్పడట్లేదా? నిజంగానే అవినీతికి ఎవరు ముందుకెళ్లట్లేదా? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు మేము ఒకవేళ మా పార్టీకి సంబంధించుకున్న వాళ్ళు అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా ఏదో చట్టాలు ఉన్నాయి, అవి బయట పడితే ఖచ్చితంగా ఎవరైనా ఉన్నా కూడా శిక్షార్హులు అయితే సమస్య లేదు. దాంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టే ముచ్చట. సరే, మొన్న మన జీ తెలుగు న్యూస్ స్క్రీన్ దగ్గరనే మనం చూపించడం జరిగింది. మందుల సామ్యంలో ఒక ఏదైతే మందుల షాప్ యజమానులకు సంబంధించి ఏ రకంగా డబ్బులు అడుగుతున్నారు, అది మేము వీడియో ప్రూఫ్ తో సహా చూపించాం కదా. అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఆయన ఆల్రెడీగా దానికి కౌంటర్ చేయడం జరిగింది. కావాలని అతన్ని బదలాలు చెప్తున్నారని చెప్పేసి ఆయన కేసులో పెట్టాడు. మీరు కావాలని బదనాం చేశారని చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని అడిగిన వాళ్ళు అప్పట్లో మీరు కావాలని బదనాం చేశారని మీరు అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మందుల స్వామి గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే సంవత్సరం అవుతుంది. ఆయన ఆస్తులు ఏందో మీరు చూడండి ఒకసారి, ఆయన ఆస్తులు చూడండి, ఆయన పరిస్థితి ఏందో చూడండి. బట్టగాల్చి మీద పడేస్తున్నారు. సరే, ఓకే, తెలుసుకుందాం ఎవరు బట్ట కలిసి మీద పడేస్తున్నారో ఎవరు ఏంటో కూడా తెలుసుకుందాం. మళ్ళీ వస్తానండి. ఎస్, నెక్స్ట్ సునీతారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ అండి. సార్, చూస్తున్నారు మొత్తం ఏ రకంగా అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతుంది, ఏం చెప్తారు దీనిపైన? మీ ఒపీనియన్ ఏంటి? మేడం, జీటీవీ న్యూస్ ప్రేక్షకులకు మరి ప్యానెల్లో ఉన్న మా మిత్రులందరికీ మీకు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అవినీతి అధికారులు అనే మనము ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు మేడం. ఇప్పుడు ఇరిగేషన్ మనకు బయటపడుతున్నారు. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ విధంగా జరిగింది అవినీతి మనం చూస్తూనే ఉన్నాము. R&B డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి అనేది జరుగుతూనే ఉన్నది. అది అరికట్టే నాయకులు కూడా అవినీతికి పాల్పడుతున్నప్పుడు ఎవరు
జయరామ్ గారు చెప్పారు, అంతకుముందు ఇంకో బ్రదర్ కూడా చెప్పారు ఏ రూపంలో ఏ విధంగా జరుగుతున్నది అనేది. కానీ అరికట్టాల్సిన ప్రభుత్వాలలో ఉన్నది మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. మనం స్వయంగా వింటున్నాము. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీలో స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది, 33% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు, తీసుకుంటున్నారు మా వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఇప్పుడు మన స్వయంగా కొండ సురేఖ గారే చెప్పడం జరిగింది, మా వాళ్ళు పైసలు తీసుకుంటారు ప్రతి పనికి, నేను మాత్రం తీసుకోవట్లేదు అని చెప్పేసి. అంతకుముందు అనిరుద్ రెడ్డి గారు కూడా చెప్పారు 33% మా వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి పెద్ద గొడవే పెట్టినాడు. 10 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఆయన ఎంత పెద్ద గొడవ చేసిండో మనం చూసినాము. ఇక చూసుకుంటూ పోతే ఇంజనీర్లు సెక్రటరేట్ పోయి మా బిల్లులు ఇవ్వాలంటే కూడా పర్సెంటేజీలు అడుగుతున్నారు, మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది అని ఒక వర్కులు చేసే ఇంజనీర్లు కూడా లబోదిబో మొత్తుకోవడం, సెక్రటరేట్ ముందులో ధర్నాలు చేయడం మనం చూసాం. ఇవాళ మొత్తం అవినీతి భయం కింది నుంచి పై దాకా అవినీతి మయమైపోయాక ఇక దీన్ని అరికట్టే వాళ్ళు ఎవరు? అవినీతిని అరికట్టాల్సిన వాళ్ళే అవినీతి చేస్తుంటే మనం ఈ ప్రజలు ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఏ విషయానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చిన్న పాస్బుక్ కోసం పోతే పైసలు అడుగుతున్నారు, చిన్న ముటేషన్ కోసం పోతే పైసలు అడుగుతున్నారు, ఏదైనా ధరణిలో తప్పు పడితే ఆస్తులే రాయించుకుంటున్నారు మేడం. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక తండ్రి చనిపోతే బిడ్డలకు అది ముటేషన్ జనరల్ గా జరగాలి, జనరల్ గా రంగారెడ్డి జిల్లాలో జనరల్ గా జరగాలి. ముటేషన్ అనేది తండ్రి చనిపోతే డెత్ సర్టిఫికెట్ తీసుకుపోయి ఇచ్చి ఆ పర్టికులర్ ప్రాపర్టీని వీళ్ళ పేరు మీదకి మార్చుకోవడానికి 1/4 ల్యాండ్ అడిగినారు మేడం ఒక ఆఫీసర్. నేను చెప్పకూడదు కానీ ఆ విధంగా ఉన్నది వ్యవస్థ అనేది. ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఇంత అవినీతి చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళని రాజకీయ నాయకులే ప్రోత్సహిస్తున్నారు. అంటే ఒకటి చిన్న క్లారిటీ సుందరెడ్డి గారు, అంటే మీరు గత ప్రభుత్వాన్ని అంటున్నారా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అంటున్నారా? ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే ఉంది, గత ప్రభుత్వం అలాగే ఉంది మేడం. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను మేడం, ప్రమోషన్ల కోసము డబ్బులు పెడుతున్నారు, మంచి ప్లేసులు ఎత్తుకోవడానికి డబ్బులు పెడుతున్నారు. ఆఫీసర్లు ఏ డిపార్ట్మెంట్ లో ఏ లైన్ లో డబ్బులు వస్తాయో, ఏ విభాగాలలో డబ్బులు వస్తాయో, ఏ సీట్ల కూర్చుంటే డబ్బులు వస్తాయో దానికోసం విచ్చలవిడిగా పైరవీలు చేసుకొని పైసలు పెట్టుకొని పోతున్నారు. మరి పైసలు తీసుకుని వాళ్ళ ప్రమోషన్లు ఇచ్చేది, వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేది ఎవరు మేడం? మళ్ళీ ప్రభుత్వమే కదా. అంటే ఇప్పుడు మొత్తము మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నడుస్తున్నది అవినీతి అనేది. అధికారులు అలాగే ఉన్నారు, దానికి సంబంధించిన ప్రభుత్వం అలాగే ఉన్నప్పుడు ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో చెప్పండి మేడం. నేను ఇప్పుడు చెప్పాను, ఒక చిన్న ముటేషన్ పోతే డబ్బులు అడుగుతున్నారు మేడం. పాస్బుక్ రాకపోతే ఎందుకు రాలేదని పోతే సెక్షన్ ఆఫీసర్ కానించి ఆఫీసర్ దాకా అందరు డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వలేనోడు ఏళ్ల తరబడి ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు. చిన్న ముటేషన్ కోసం 6 నెలల నుంచి తిరుగుతున్నా కూడా వాళ్ళు ఇవ్వని పరిస్థితి ఉన్నది. మన ప్రజావాణిలో పెట్టుకుంటే కూడా రిప్లై ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పాలి చెప్పండి? ఇంకా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కి వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళ మంత్రులే చెప్తున్నారు